ఈరోజు కేసీఆర్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతుందో కీలకమైనటువంటి నిందితుడు ఓఎస్డి రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో కేసీఆర్ పేరును ప్రస్తావించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫోన్ ట్యాపింగ్లో చాలా రకాల అరాచకాలు గత 10 ఏళ్లలో కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు, కేసీఆర్తో పాటు ఇటు కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కావచ్చు, జర్నలిస్టుల ఫోన్లు కావచ్చు, లేదంటే ప్రజాసంఘ నాయకుల ఫోన్లు కావచ్చు, లేదంటే ప్రశ్నించే గొంతుకల ఫోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ట్యాపింగ్ చేసి పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మనం చూసిన వాస్తవంగా. అయితే ఇదంతా కూడా ఎవరి త్రూ రావాలి అంటే ప్రభాకర్ రావు వస్తే కనుక ఇదంతా వచ్చేది వాస్తవంగా. కానీ కేసీఆర్ తన బుకాయింపు చేసేసి ప్రభాకర్ రావును చాలా తెలివిగా ఈ దేశాన్ని దాటించేసి ఈరోజు పెద్ద ఎత్తున కుట్రపడిన విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రభాకర్ రావు కనుక తెలంగాణకు వస్తే కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ పెద్ద ఎత్తున ఉచ్చు బిగించే అవకాశం ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కేవలం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను, అంటే టెర్రరిస్టులు కానీ, నక్సలైట్లు కానీ, లేకపోతే వివిధ రకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకోవడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఉంటుంది వాస్తవంగా. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ, ఈటల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, లేదంటే అరవింద్ కానీ, ఇలా చాలా కీలకమైనటువంటి వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి ఈరోజు సమాచారాన్ని సేకరించి దాన్ని ఈరోజు దగ్గర పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున వ్యవహారం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది వాస్తవంగా. సో ఇలా అనేక రకాలైనటువంటి దాంట్లో కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో దీనిపైన లేటెస్ట్ అప్డేట్ ఒకటి రావడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే ఇక చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ వెల్లడి అంటూ ఒకటి చూస్తున్నాం. కేసీఆర్ ఏమో ఈరోజు పెద్ద ఎత్తున ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేసిన సందర్భంలో ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏది ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కావచ్చు, వాళ్ళ భార్యల ఫోన్లు కావచ్చు, ఈవెన్ సంతోష్ రావు తన భార్య ఫోన్ను కూడా ట్యాప్ చేసి, అదేవిధంగా హరీష్ రావు భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసినటువంటి సందర్భాలు ఈరోజు మనం చూసినాం అనేకం. సో ఇలా అనేక రకాలైనటువంటి దాంట్లో ఈరోజు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను ఈరోజు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వాస్తవంగా. అరెస్ట్ చేయాలి కూడా ఖచ్చితంగా. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల రహస్య కార్యకలాపాలు మేము చక్కబెట్టాం. చూడండి, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల రహస్య కార్యకలాపాలను మేము చక్కబెట్టాం. విపక్ష నేతలు కేసీఆర్కు ఇబ్బందిగా ఉన్నవారు, వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్రావు నిఘా అంటూ ఒకరిని చూస్తాం. ఆ వివరాలతో వాళ్ళ లొంగ తీసుకునే వాళ్ళం. చిన్న విమర్శ చేసినా పెద్ద ఆయనకు చిరాకు అంటూ ఒకరిని చూస్తాం. అందుకే నిరసనలు, ఆందోళన అణిచివేశాం. ఆదేశాలన్నీ సిపి ద్వారా వచ్చేట్టు చూసుకున్నాం. వెల్లడించిన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్. లోక్సభ ఎన్నికల తర్వాత ట్యాపింగ్ కేసు పార్ట్ 2 అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఈరోజు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యల ఫోన్లు, పార్టీలో సన్నిహితుల ఫోన్లు, రహస్య కార్యకలాపాలు ఏంటో చాలా క్లియర్గా కేసీఆర్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరుగా బయటికి రావడం జరుగుతూ ఉంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తామంతా కలిసి పనిచేశామని టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ ఓఎస్డి రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ కుమార్ అందించే వివరాలతో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించే వారిని బెదిరించి లొంగ తీసుకునే వారమని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపులు అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారు. గత నెల 3 నుంచి 10వ తేదీ వరకు దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి దర్యాప్తు అధికారులు చాలా కీలకమైనటువంటి విషయాలు దీనిలో వెల్లడించినట్టు చాలా స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. రాధాకిషన్ కస్టడీలోకి తీసుకొని విచారించిన విషయం తెలిసింది. ఈ క్రమంలో గత నెల 9వ తేదీన సేకరించిన వాంగ్మూలంలో రాధాకిషన్ పలుమార్లు అప్పటి సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. పెద్ద ఆయనకు చిన్న విమర్శ ఎదురైనా చిరాకు పడారు. అందుకే ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా అణిచివేసే వాళ్ళమని వాంగ్మూలంలో రాధాకిషన్ రావు తెలిపినట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.
ప్రభాకర్ రావు ద్వారా టాస్క్ ఫోర్స్ కు అంటూ ఒకరు చూస్తున్నాం. 2017లో నాకు ఎస్పీగా పదోన్నతి లభించింది. తర్వాత నన్ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు. ఎందుకంటే అప్పటి సీఎం కేసీఆర్ పార్టీ సంబంధిత కార్యక్రమాలు చక్కబెట్టడానికి హైదరాబాద్ ను క్రమంగా టీఆర్ఎస్ అదుపులోకి తెచ్చుకోవడానికి ఒక నమ్మకస్తులైన అధికారిని నియమించాలనుకున్నారు. సిటీ పోలీసులో డీసీపీ టాస్క్ ఫోర్స్ చాలా కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి తన సామాజిక వర్గం చెందిన నమ్మదగ్గ వ్యక్తిని నియమించుకోవాలని ఆయన భావించారు. తద్వారా వారికి సంబంధించిన రహస్యాలన్నీ పనులని సరిగ్గా చేయించుకోవచ్చని అనుకున్నారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ డీజీపీగా నా నియామకంలో నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన పాత్ర పోషించారు అని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ పదవిలో ఉండగా ఎవరికి అనుమానం రాకుండా ఒక పద్ధతి ప్రకారం సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల కోసం ఎలా పనిచేసింది సవివరంగా తెలిపారు. వారికి కావాల్సిందేంటో నేను అర్థం చేసుకుని సిటీ టాస్క్ ఫోర్స్ లో పనిచేశాను. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన కొందరికి ఆ రహస్య కార్యకలాపాలన్నీ చక్కబెట్టేవాడిని. అందులో భాగంగా సివిల్ తగాదాలు, సెటిల్మెంట్లు, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించే వ్యక్తులను బెదిరించడం, లొంగ తీసుకోవడం, మా దారికి తీసుకురావడం వంటి పనులు చేసేవాడిని అని రాధాకిషన్ వాంగ్మూలంలో తెలిపారు అంటూ ఒకరిని చూస్తాను. ఎన్నికల నుంచే 2018 ఎన్నికల నుంచేట తాను టాస్క్ ఫోర్స్ డీజీపీగా బాధ్యత స్వీకరించాక ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్ ప్రణీత్రావు నేతృత్వంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తాను తెలిపినట్లు రాధాకిషన్ వివరించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లపైన నాటి సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందులు కలిగించే రాజకీయ ప్రతినిధులు, వారి సన్నిహితులు, వారి మద్దతుదారులు, వారికి ఆర్థిక సహకారం అందించే వారి ఫోన్లపైన నిఘా పెట్టి ప్రణీత్ కుమార్ సేకరించిన సమాచారం నాకు వచ్చేది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు కొన్నిసార్లు నేనే అలాంటి సమాచారాన్ని కమిషనర్ ద్వారా పంపాల్సిందిగా వారిని కోరేవాడిని. కొన్నిసార్లు మరీ ముఖ్యమైన పనులకు మా ప్రణాళిక ప్రకారం సీఎం నుంచి కానీ ఎస్ఐబి చీఫ్ నుంచి కానీ సమాచారం కమిషనర్కు వచ్చేది. ఆయన దాన్ని సాధారణంగా నాకు అప్పగించారు. నేను కమిషనర్ ఆదేశాల మేరకే పనిచేస్తున్నట్టుగా కనిపించేందుకు, ఇతరులకు ఎలాంటి అనవసరమైన అనుమానాలు రాకుండా ఉండేందుకు అలా చేసేవాళ్ళమని రాధాకిషన్ వివరించారు. ప్రతిపక్షాల నగదును స్వాధీనం చేసుకోవడం, అధికార పార్టీ నగదు సరఫరాకు సహకరించడం వంటి రాజకీయ పనులకు సంబంధించిన రహస్య సమాచారం కోసం ప్రణీత్ కుమార్ తో సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభాకర్ రావు తనకు మొదటి నుంచి చెప్పేవారని ఆయన వివరించారు. అలాగే కేసీఆర్ కు, పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే ప్రత్యేకమైన పనులను కూడా తనకే అప్పగించేవారని వెల్లడించారు. ఆ ఆదేశాల మేరకే తాను ప్రణీత్ రావు కుమార్తో టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు తనకు అప్పగించిన పని పూర్తి చేసేవాడని తెలిపారు. ఈ వ్యవస్థీకృత వ్యవహారం 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే మొదలైందని, 2019 లోక్సభ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కొనసాగిందని, అన్నేళ్ల అనుభవంతో 2023 నాటికి తమ పనితీరు అత్యంత సమర్థవంతంగా తయారైందని వెల్లడించారు. నాటి కేసీఆర్ అంటే సీఎం ఎవరైతున్నారో కేసీఆర్ పూర్తి సమాచారంతోనే ఇది చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. బెయిల్ పిటిషన్ కొట్టివేత ఎన్నికల తర్వాత పార్ట్ 2 అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, చాలా స్పష్టంగా కేసీఆర్ తన స్వప్రయోజనాల కోసం అంటే ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలను ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు తీసుకొని దాన్ని ఈరోజు తన అన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేసిండు, ఫోన్ ట్యాపింగ్ చేసినది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కేసీఆర్ ఎంత దిగజారి ఈరోజు పాలన చేసిండో ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అంటే దీనిలో ఖచ్చితంగా కేసీఆర్ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. కానీ మరి కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇంత వాంగ్మూలం వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ను కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఏ రాజకీయ నాయకుని కూడా ఇంతవరకు అదుపులోకి తీసుకొని విచారణ ఎందుకు చేయడం లేదు అనేది ఈరోజు రేవంత్ రెడ్డికే తెలియాలి. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ తన చేతుల్లో ఉంది వాస్తవంగా. కానీ ఇంతవరకు ఏ విచారణ కూడా ఈరోజు మందకోటిగా సాగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా.